సిద్ధంగా ఉండు. ఇక నీవు శత్రుత్వాన్ని సంబంధంగా మార్చి తన మంత్రాంగంతో రాయల్ని మరోసారి పెళ్లి కొడుకుని చేస్తారు తిమ్మరసు. అయినా గజపతులను నమ్మరు. చివరకు ఆయన అనుకున్నట్లే రాయల హత్యకు కుట్ర పన్నుతారు. కానీ అది భగ్నమవుతుంది. ఈ సందర్భం ప్రశాంతంగానే ముగిసినా కథలో ఇక్కడి కీలక మలుపు చోటు చేసుకుంటుంది. ప్రతి సన్నివేశంలోనూ ఎన్టీఆర్ గుమ్మడి నటించలేదు, జీవించారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. కటకాన్ని జయించవచ్చు, గజపతిని సాధించవచ్చు, బానిసగా బంధించవచ్చు. అంత మాత్రాన నా అంతరాగ్ని చల్లారదు. ఆ దురహంకారికి సరి అయిన శృంగభంగం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో చెప్పండి అప్పాజీ. శ్రీవారు గజపతి కుమార్తెను వివాహం చేసుకోవాలి. అవును, మిమ్ములను తోలనాడిన ఆ నాలుకతోనే అల్లుడా అని పిలిచి కాళ్లు కడిగి కన్యాదానం చేసినప్పుడు కానీ తన ఆభిజాత్యం ఏమిటో తెలిసి రాదు. ఆగర్భ శత్రువు అతనితో సంబంధమా? అవును, ఇది కేవలం ప్రతీకారం కోసం సంకల్పించిన సంబంధం. మీకు తప్పదు అంతే. శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇది నా కృతజ్ఞత. ఈ గజపతిని నేను విశ్వసించను. వినయం నటిస్తున్నా ఏదో కుట్ర పన్నుతాడు. ఏ కుట్ర పని నా ఫలితం శూన్యమేగా అప్పాజీ. మీరు తగు జాగ్రత్త మీదనే ఉన్నారు. ఇక మనకొచ్చిన భయం ఏమిటి? ఏమైనా ఈ రాత్రి హెచ్చరికగా ఉండాలి.